అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చండి. మొత్తం కూడా 33 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. అందులో మనకి 3,100 టీచర్ పోస్టులు, అలాగే 12,000 పైగా హెల్పర్ పోస్టులుగా మనకి అంగన్వాడీ నుంచి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. అయితే ఇప్పటి నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. మొత్తం కూడా 33 జిల్లాల్లో నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. మీరు చేయవలసింది ఒకటే, ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ రాగానే వెంటనే కూడా షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి 15,000 పైగా అంగన్వాడీ ఉద్యోగాలకు అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఇందులో మొత్తం కూడా మనకి 33 జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఆ 33 జిల్లాలు ఏంటనేది కూడా చూసేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మనకి 2 జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయ్యింది. అవి ఏ జిల్లాలో కూడా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. అందుకన్నా ముందు ప్లీజ్ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు భర్తీగా ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం అయితే జరిగింది. ఆయా జిల్లాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి ఖాళీల గుర్తింపు శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారండి. అయితే ఇందులో మనకి టీచర్ పోస్టులు వచ్చేసరికి 3,100 పోస్టులు అయితే ఉన్నాయి. హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 12,882 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అయితే ఇప్పటికే మనకి 2 జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. అవి వచ్చేసరికి పెద్దపల్లి జిల్లా, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ఓవరాల్గా 33 డిస్ట్రిక్ట్స్లో మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి ఆ 33 జిల్లాలు ఏంటనేది, అలాగే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్, ఒకసారి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసేయచ్చు. సో ఇప్పటికే మనకి పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులు 60 పోస్టులు ఉన్నాయి. అలాగే మహబూబ్ నగర్లో 4 ప్రాజెక్ట్ పరిధుల్లో టీచర్ మరియు హెల్పర్ పోస్టులు మొత్తం 177 పోస్టుల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క జిల్లాలో కూడా అదే విధంగా వేరువేరుగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ వేరువేరు జిల్లాల్లో 2 జిల్లాలు, పెద్దపల్లి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేశారు. ఆ 2 జిల్లాల నోటిఫికేషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఓవరాల్గా అయితే ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇంకా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. తెలంగాణ అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసరికి విద్యా అర్హత ఇంటర్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ ద్వారా కూడా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు భర్తీ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే కూడా తాజాగా 2 జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అవి వచ్చేసరికి పెద్దపల్లి, అలాగే మహబూబ్ నగర్ జిల్లాల్లో అనమాట. అయితే ఈ అంగన్వాడీ పోస్టులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామ సంబంధిత వార్డు స్థానికులై ఉండాలన్నమాట. అంటే అదే గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి, అలాగే మ్యారీడ్ ఉమెన్ ఉండాలి, అదే విలేజ్కి సంబంధించిన మహిళ అయి ఉండాలి. రోస్టర్ ప్రకారం మాత్రమే భర్తీ చేస్తారనమాట. అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. అది నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఉంటుంది. అంటే ఇప్పుడు జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఆ జిల్లాకి సంబంధించిన వేకెన్సీ, క్యాస్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట. క్యాస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇస్తారు. అవి మీరు జిల్లాల వారీగా చూసుకోవాలన్నమాట. అది నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. క్యాస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు అంగన్వాడీ టీచర్ పోస్టులకు భర్తీగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే జిల్లా ఎంపిక చేసిన కమిటీ ద్వారా ఇంటర్వ్యూ అయితే నిర్వహించి ఇంటర్వ్యూలో 10 మార్కులను అయితే కేటాయించారు. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ చూసేయండి. టీచర్ పోస్టులకి కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 ఇయర్స్ అనమాట. అంటే 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ SC ST కేటగిరీస్ వాళ్ళకి అయితే +5 ఇయర్స్ +3 ఇయర్స్ ఉంటుంది. అది నోటిఫికేషన్ ప్రకారం చూద్దాం. ఆ కేటగిరీస్ వాళ్ళకి మనకి 38, 39, 40 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి తెలంగాణలో ఈ ఇయర్లో మనకి టీచర్ పోస్టులు, అలాగే హెల్పర్ పోస్టులు ఉన్నాయి కదండి. సో ఈ టీచర్ పోస్టులకి కంపల్సరీ ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి, ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట. అదే హెల్పర్ పోస్టులకి అయితే ఇంటర్ లేకపోతే కనుక 10th పాస్ అయిన వారు కూడా అప్లై తీసుకుంటారు.
ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇంకా జిల్లాల వారీగా ఖాళీలు అయితే చూసేద్దామండి. ఇప్పుడు ఏ జిల్లాల్లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది, అలాగే మొత్తం 33 జిల్లాల యొక్క పేర్లు అయితే ఇప్పుడు చూసేయచ్చు. అందులో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని హెల్పర్ పోస్టులు ఉన్నాయి అనేది కూడా చూసేయచ్చు. ఫస్ట్ ఆసిఫాబాద్ అండి. అందులో టీచర్ పోస్టులు వచ్చేసరికి 182, హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 452 అనమాట. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో వచ్చేసరికి పోస్టులు చూడండి. టీచర్ పోస్టులు వచ్చేసరికి 110, హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 398 అనమాట. నెక్స్ట్ పెద్దపల్లి టీచర్ పోస్టులు 56, హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 252. ఇది చూసారు కదా, ఓపెన్ అని ఉంది అంటే ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారనమాట. మీరు చేయవలసింది ఒకటేనండి, మీ యొక్క జిల్లా నేమ్ అనేది, మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెద్దపల్లిలో ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ ఓపెన్ అని ఉంది కదా. నెక్స్ట్ భూపాలపల్లిలో 50 టీచర్ పోస్టులు, అలాగే 133 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ములుగు జిల్లాలో 95 టీచర్ పోస్టులు, 319 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆదిలాబాద్లో 176 టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 628 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నమాట మొత్తం కూడా 33 జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది డీటెయిల్స్ ఇచ్చేసారు. అండ్ ఇంకా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయలేదు, ఓన్లీ 2 జిల్లాల్లో ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ ఓపెన్ అని ఉంది. నెక్స్ట్ జగిత్యాల జిల్లాలో టీచర్ పోస్టులు 70, నెక్స్ట్ హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 352. నెక్స్ట్ కరీంనగర్, సిరిసిల్లి, సిద్దిపేట, మేదక్, కామారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, అలాగే వరంగల్, హన్మకొండ, ఇలా సూర్యాపేట, నల్గొండ, ఇలా మొత్తం కూడా మనకి 33 డిస్ట్రిక్ట్స్లో నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెప్పేశారనమాట. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ఇక్కడ జిల్లాల నేమ్ కూడా, అలాగే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ అయిన నోటిఫికేషన్ ఓపెన్ అయిన జిల్లా వచ్చేసరికి ఓపెన్ అని రాసింది కదా, మహబూబ్ నగర్లో నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. అందులో మనకి వేకెన్సీస్ వచ్చేసరికి టీచర్ పోస్టులు 62, హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 364 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ 33 డిస్ట్రిక్ట్స్లో మనకి 2 డిస్ట్రిక్ట్స్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ వెయిటేజ్ అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వెయిటేజ్ పర్సంటేజ్ కూడా ఇచ్చేసారు చూడండి. ఇంటర్మీడియట్ బేస్ చేసి 70 మార్క్స్ వచ్చి ఉండాలి, అలాగే వీడియోకి వచ్చేసరికి 5 మార్క్స్, అంటే వితాంతువులు ఇలాంటి వాళ్ళకి 5, ఇంటర్వ్యూ బేస్ చేసి 10 మార్క్స్, ఇలా మనకి వెయిటేజ్ మార్క్స్ 100 మార్క్స్ అనమాట. వెయిటేజ్ మార్క్స్ 100 మార్క్స్ అనమాట. చూడండి, ఈ అంగన్వాడీ ఉద్యోగాల మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. అందులో ఇంటర్ వచ్చిన మార్క్స్కి 70%, వితాంతువులకి అయితే 5% అనమాట, అనాథలకి అయితే 10%, దివ్యాంగులకి అయితే 5%, అలాగే ఇంటర్వ్యూకి 10% మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇదనమాట వెయిటేజ్ పర్సంటేజ్ మార్క్స్ అయితే ఇవి. సో వీటి బేస్ పై మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో చూడండి, అఫీషియల్గా ప్రభుత్వం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. చూడండి, ఆదిలాబాద్ అంటే డిస్ట్రిక్ట్ నేమ్స్, నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అన్నీ ఇచ్చేసారు కదా. ఇక్కడ గ్రీన్ కలర్లో మార్క్ చేసి ఉంది కదా, ఆ 2 డిస్ట్రిక్ట్స్ ఓపెన్ చేసినట్టు అనమాట. చూడండి, ఓపెన్ కానివి నాట్ ఓపెన్డ్ అని ఇచ్చేసారు. ఓపెన్ అయ్యింది గ్రీన్లో ఇచ్చేసారు, అలాగే నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ కూడా ఇచ్చేసారనమాట. పెద్దపల్లి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి June 20 నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి July 6 వరకు కూడా టైం ఉంది కాబట్టి నేను నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది త్వరలోనే షేర్ చేసేస్తాను. నెక్స్ట్ మహబూబ్ నగర్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది కదా, ఇది కూడా సేమ్ అనమాట. June 20 ఓపెన్ అయింది, కానీ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి June 30తో లాస్ట్ అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీకి అప్లై చేయాలన్నా అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ యొక్క నేమ్, అంటే మీరు టీచర్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారా లేదంటే హెల్పర్ పోస్ట్కి అనేది సెలెక్ట్ అని కింద యారో బటన్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేస్తే మనకి పోస్ట్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ నేమ్, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్, మీరు సెలెక్ట్ అని క్లిక్ చేస్తే అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, అంటే నేమ్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అప్లికేట్ నేమ్, మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, ఆధార్ నెంబర్, అడ్రస్, మొబైల్ నెంబర్, హస్బెండ్ నేమ్, విలేజ్ ఆర్ వార్డ్, నెక్స్ట్ క్యాస్ట్, ఇలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఫిల్ చేసి ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. అప్లై విధానం అయితే చాలా సింపుల్గానే ఉంటుందన్నమాట.
మరి అప్లై ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు ఓపెన్ అయిన డిస్ట్రిక్ట్‌లో మనకి ఒక వెబ్‌సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్‌సైట్ ద్వారా మీరు క్రోమ్‌లో కానీ, గూగుల్‌లో కానీ సెర్చ్ చేస్తే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అలాగే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయన్నమాట. ఆ అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవ్వగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఫిల్‌అప్ చేయడం. సో, లాస్ట్‌లో సబ్మిట్ అని క్లిక్ చేయడం. సో, ఇదన్నమాట మొత్తం కూడా 33 డిస్ట్రిక్ట్స్‌లో మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో 2 డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ మర్చిపోవద్దు, చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.